సూపెట్టు రెడీ ఫ్రై రెడీ. ఇప్పుడైతే ఒకసారి కలిసి చూపిస్తాను ఈ రకంగా. ఇంకా చల్లగా అయితే దగ్గరికి వచ్చే విడిగా అయిపోతుంటుంది, ఇట్లా తినచ్చు. ఇప్పుడు కొవ్వు ఉంటుంది కదా, ఆ ఆయిల్ అన్నది ఇడిచింది ఇట్లా కొవ్వుది. రెడీ. మమ్మీ సండే స్పెషల్ ఏం చేస్తున్నావు? బోటి ఫ్రై. బోటి ఫ్రై చేసిన కదా, ఇంతకుముందు గ్రేవీ తోటి కూడా చేసిన కదా, ఇప్పుడు ఫ్రై తోటి చేస్తామని ఇక అంత నీట్గా గడిగినావు, ఎంత బాగా గడిగినావు. బోటి క్లీనింగ్ కూడా ఒకసారి చూపెడదాం మమ్మీ అడుగుతున్నారు. నేను ఈరోజు షూట్ చేయడం మర్చిపోయినా. బోటి క్లీనింగ్ కూడా కొందరికి చేసు రాక కూడా చేసుకోరు. తెల్లగా కడుక్కోవాలి, అంత బాగా గడిగింది, ఎంత బాగా గడిగింది, నీట్గా ఉంటేనే తినాలనిపిస్తుంది. మంచిగా గడిగింది. మనం వాళ్ళని అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి బోటి ఫ్రై గుడక. ఇది ఫ్రైలా ఎన్నో రకాలు చూపిస్తా. ఇదొక రకంగా టమాటా వేసి గుడక ఫ్రై చేస్తారు అప్పుడప్పుడు. ఇది టమాటా వేయకుండా ఫ్రై చేస్తా, అంత బాగుంటది. తెలంగాణ బోటి ఫ్రై. తెలంగాణ బోటి ఫ్రై ఎట్లా చేయను, దావత్ స్టైల్. మన ఫంక్షన్స్ లలో ఇట్లనే చేసుకుంటాము, ఇట్లనే బాగుంటది. ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు మనకు ఒక మంచి మాట చెప్పగానే మమ్మీ. మంచి మాటనా? ఇగో ఎవరో ఏదో అంటుండ్రు, ఎవరో ఏదో చేస్తుండ్రని మనం అనుకోవద్దు. మనం ఎట్లా అనుకుంటున్నాము, మన మైండ్ ఎట్లా అనుకుంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మీ మైండ్ ఎట్లా అనుకుంటుంది, మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీ మైండ్. ఇంకోలా అంటుండ్రు, ఏమో అంటుండ్రు అని నెత్తి ఖరాబ్ చేసుకోకండి. నెత్తి మాత్రం మనకు అందుబాటులో మనం ఉంచుకుంటుంది. మన బాడీ అనేది మంచిగా ఉంటుంది. లేదన్నా గుడక అవి వదిలేయాలి. మన ఎదుగుదల చూసి అంటారు, మనము ఎట్టున్నది చూసి అంటారు, అవన్నీ మనకు అవసరమ్మా? వదిలేయండి వాళ్ళను, ఉవ్వలంటారు వాళ్ళని వదిలేసి మన మైండ్ మన అందుబాటులో ఉంచుకొని, మీ మైండ్ మీరు అందుబాటులో ఉంచుకొని, మీ మైండ్ చెప్పినట్టు, మీ మనసు చెప్పినట్టు మీరు నడుచుకున్నారనుకో, మీరు ఇక మీ ఏంటంటే మీ విధానం మీరు నడిచిరనుకో అన్నీ మంచిగా జరుగుతాయి. మన మైండ్ కరెక్ట్ ఉంచుకునేది చూడాలి. ఓలో ఏదో అంటారు, ఓలో ఏదో చేస్తారని బాగా నెత్తలు ఖరాబ్ చేసుకుంటారు, వట్టే ఖరాబ్ చేసుకుంటారు. అది ఖరాబ్ అయితే చేసుకోవద్దు. మనం చేసేది కరెక్ట్ ఉన్నదా లేదా అది ఆలోచించాలి. మన ఎదుగుదల చూడలేక కూడా ఎదుగుదల కింద పడ్డా కానీ ఓర్వలేక అట్లా ముచ్చట్లు పెట్టి ఎన్నో రకాలు ఉంటాయి. ఇవి అవన్నిటికీ రెస్పాన్స్ అయితే మన మైండ్, మన మనస్తత్వం, మనం మంచి చేసుకుంటున్నామా చెడ్డగా చేసుకుంటున్నామా ఎట్లా చేసుకుంటున్నామా, మన మైండ్, మన బాడీ, మన లెక్క మనం అందుబాటులో ఉంచుకోవాలి. మైండ్ అన్నది అందుబాటులో ఉంచుకొని మనం ఎట్లా చేసుకోవాలి. ఇంకొక గురించి ఆలోచించిన టైంలో మీకు ఆలోచించుకోండి. మీరు బాగుపడతారు, బాగా అవుతుంది, మీకు మంచిగా చేసుకునగలుగుతారు, మంచిగా ఉంటుంది. మీరు ఆలోచించుకోక ఓలదో ఆలోచిస్తారు, ఓలదో మాట్లాడతారు, ఓలదో చేస్తారు. అవన్నీ చేయకుండ్రి. ఇదైతే ఇది విషయం. మీరేందో మీరు చూసుకొని, మీరేందో మీరు నడక నడవండి. వాళ్ళు అంటారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, ఇవన్నీ కాదు. మనం నిజాయితీగా చేసుకుంటా పోవాలి అంతే. మనం మంచి పని చెడ్డ పని అని ఆలోచించుకోవాలి. మంచిగా చేసుకుంటా పోతే ఓ రోజు మంచిగా వెలుగుతారు. ఇది విషయం. ఇదైతే బోట్ అయితే అమ్మ చేసుకుందాం. సూపర్. తెలంగాణ బోటి ఫ్రై. మంచి మాట నచ్చిందా మీకు? నచ్చింది మమ్మీ. నచ్చిందా? కామెంట్ పెట్టుర్రు. ఇది మాట అయితే కరెక్టా కాదా ఎట్లా అన్నది కామెంట్ పెట్టుర్రు. నేను మంచి మాటలు ఇవన్నీ చెప్తున్నా, మాటల ద్వారానే. ఇక ప్రతి మాట ఉడక మనకు జరగబోయేటియే అన్ని ప్రతిదీ ఉడక మన మాటలలో ఉన్నాయే మీకు అప్పచెప్తున్నా. నా 50 ఏళ్ళ జీవితంలో ఇవన్నీ విషయాలు నాకు చూసుకుంటూ వస్తున్నా కాబట్టి నేను మీ ముందు పెడుతున్నా ఈ మాటలు. ఇది విషయం. అవును, సూపర్ మంచి మాట. అట్లా వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించుకుంటే మైండ్ ఖరాబ్ చేసుకుంటారు. ఎదుగుదల చూసి కూడా అంటారు కావచ్చు. ఎదుగుదల తక్కువైనా కూడా వాళ్ళకు హ్యాపీనెస్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు. మనం ఎందుకు ఇట్లా అంటారు అని కొందరు మైండ్ ఖరాబ్ చేసుకుంటారు. మైండ్ ఖరాబ్ చేసుకుంటారు, చంద్రవంద చేసుకుంటారు. అట్లా చేసుకోకరు, మొగలు చేసుకోకరు, ఆడోళ్ళు చేసుకోకరు. వదిలేయండి, మీరేందో మీరు చేసుకోరు. ఉన్నది అట్లా ఇలా మనకి ఇది ఉంది, ఇది తుత్తిగా తిని ఆడికి మైండ్ అన్నది మంచిగా మనం ఉన్న దాంట్లో ఓలదో చూసి కూడక ఇది ఇట్లా బతురు, అలా అట్లా బతురు, వీళ్ళు ఇంతున్నది అలా అంటారు. అవి మాట్లాడుకోవద్దు. మనకేముంది, మనదేంటి,
అని ఆలోచించరు. సరే, సూపర్, మంచి మాట. ఇది అంత చూపెట్టబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం లైక్ చూసినట్లయితే చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఇది బాగా లక్షలలో చూస్తుండ్రు కదా, సబ్స్క్రైబ్ మనకు తక్కువ ఉన్నది. ఉంది. నడవాలంటే ప్రతి ప్రాసెస్ మీ ముందు ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇగో ఇప్పుడు నేత్ర లాక్స్ ఉడకబెట్టిన అది కూడా మీరు బాగానే చూస్తున్నారు, కానీ అది ఏంటంటే ఇంకా ఓకే కావాలంటే ఇంకా కొంచెం మీరు సబ్స్క్రైబ్ ఎక్కువ చేసుకోవాలి. ఇక మొత్తం ఓకే అయిపోతుంది. ఇది విషయం. అవును, చూపెట్టేది ఏం కావాలా. బోటి ఫ్రై తెలంగాణ మంచిగా క్లీన్ చేసింది తేజన్ అయితే. ఇట్లా ఇవి ఎంత బాగా చేసిందో చేసుకోవాలి. ఇట్లా క్లీన్గా అయితే మంచిగా కోసింది, మంచిగా ఉన్నది. ఇట్లా ఒకసారి ఫ్రై ఇది మనము క్లీన్ చేసేది కూడా చూపిద్దాం, అలా చూపిద్దాం ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలన్నది. ఇప్పుడైతే బోటి కేజీ బోటి. ఇగో గరం మసాలా మన అలా చేసింది ఉన్నది. ఇది ఉప్పు, ఇగో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలి. మన నాన్ వెజ్కి అయితే ఏదానికైనా ఫ్రెష్గా దంచుకునేది చూడుర్రి, ఎందుకంటే బాగుంటుంది. ఇగో కారం, పసుపు, ఇగో 2 ఆనియను, పచ్చిమిర్చి ఒక 4-5 దాకా, ఇగో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మెంతాకు ఉన్నా కూడా వేసుకోరు. ఇలా బాగానే ఉంటుంది. ఇంతే చేసుకుందాం, వేసేసుకుందాం. కుక్కలు వేసుకునేది చూడండి. మీరు కుక్కలు వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే కుక్కలు వేసుకునేది చూడాలి. పసుపు టీ స్పూన్లో సగం వేసిన, ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. ఉడకబెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 టీ స్పూన్. ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం. మనం 1 గ్లాస్ దాకా పోయండి వాటర్ ఉడికేటందుకు. ఉడికేటప్పుడు అదే ఉడికిపోతుంది. కుక్కర్ మూత పెట్టేసుకుంటాం. చూద్దామా, కడాయి అయితే పెట్టుకున్నా, కాలుతుంది. ఎండాకాలం అంటే కాలుతుంది, చలికాలం అయితే ఏం కాలది. ఈ రకంగా మెత్త ఉడికింది. 1 స్పూను, 2 నూనె గరంగా. ఫ్రైకి కరివేపాకు, పచ్చిమిర్చి ఇట్లా ఫస్ట్ వేసుకోరు. పుదీనా, ఇప్పుడు ఆనియన్, ఇట్లా కిర్రు అంటుంది అంటారు కదా, ఇస్తుంది కట్టెలు పెట్టిన సౌండ్ వస్తుంది అంటుంది కదా. సౌండ్ అంటే డిస్టర్బ్ అవుతుంది కూడా. మనం గిన్నెలది కడాయిలది గోలినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా ఎర్రగా కావద్దు, మనం బోటి ఫ్రై చేస్తున్నాం కాబట్టి బోటి ఉడక 2 టీ స్పూన్లు వేస్తున్నాం. అలా కొంచెం వేసిన ఉడకబెట్టేటప్పుడు. ఇట్లా కడాయిలు చేసుకోండి, ఫ్రైకి బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం, 1 టీ స్పూన్ వేసుకోండి పసుపు. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బోట్ వేసుకుందాం. ఇది బాగా ఎర్రగా కావద్దు ఆనియన్. ఈ మనం బోట్ అన్నది గోలాల కాబట్టి మెత్త ఉడికింది. మంచిగా క్లీన్ చేసింది తేజ. బోటి క్లీన్ చేస్తేనే మనకు ఏదైనా ఫంక్షన్లలో తినడానికి భయం అనిపిస్తుంది. క్లీనింగ్ మంచిగా ఉండాలి, క్లీనింగ్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఎక్కడన్నా ఫిష్ అయినా ఇదైనా తినాలంటే భయపడుతున్నాం. నీట్గా చేసుకుంటేనే మంచి అనిపిస్తుంది. మన చేతులతో చేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా మన చేతులతో చేసుకునేది చూసుకోండి. ఏదైనా
మనము బయట తినేటి ఎట్లెట్లుంటున్నాయో ఏముంటున్నాయో ఎక్కడంటే అక్కడ తినేటప్పుడు జాగ్రత్త తినుడు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం, ఇవన్నీ తర్వాతనే. ఇప్పుడు మనం ఏం వేసుకుందామంటే ఉప్పు 2 టీ స్పూన్లు, కారం కేజీ ఉన్నది 2 వేసిన 3 కారం. మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి. ఇప్పుడైతే అన్ని పొడిలు వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా మనల్లో వేసింది ఉన్నది, ఇది 2 టీ స్పూన్లు వేస్తున్నా. అన్నీ వేసి చేసినాం కాబట్టి ఇది అందుకే 2 టీ స్పూన్లు వేస్తున్నా. అచ్చమైన గరం మసాలా అయితే అంతే వేసుకోండి. నాకు ఉప్పులా కారం లేదు, కారంలా ఉప్పు లేదు కాబట్టి నేను అంత వేసిన. మరి చూసుకొని వేసుకోండి మీరు, ఉప్పు ఉన్నోళ్ళు. అంత కారం వేసింది, అంత ఉప్పు వేసింది కారంలా, మరి ఉప్పు విషయం కారం విషయం మీ విషయం ఇక. ఎందుకంటే ఎట్లా తినేటోళ్ళు అట్లా. నేను పచ్చిమిర్చి కూడా వేసిన కదా. ఇప్పుడు ఇందులో వెళ్ళిన వాటర్ కూడా వేస్ట్ చేయాలి. ఈ వాటర్ మొత్తం మినికిపోయినాకనే మనం ఫ్రై ఎట్లా చేసుకుందాం అనేది నేను చెప్తాను. ఉడకాలి, మొత్తం దగ్గరకు ఉడకాలి. ఇంకా దగ్గర రావాలి. ఈ తడి అన్నది ఏం లేకుండా అయినాకనే ఫ్రై అవుతుంది. సూపెట్ రెడీ, ఫ్రై రెడీ. ఇప్పుడైతే ఒకసారి కలిసి చూపిస్తాను ఈ రకంగా. ఇంకా చల్లగా అయితే దగ్గరికి వచ్చే విడిగా అయిపోతుంటుంది. ఇట్లా తినచ్చు. ఇప్పుడు కొవ్వు ఉంటుంది కదా, ఆ ఆయిల్ అన్నది ఇడిచింది ఇట్లా కొవ్వుది. రెడీ. కమ్మతనంలో సూపర్. ఇట్లా ఫ్రై చేసుకొని ఈ రకంగా చేసుకుంటే మీరు ఎట్లా తినాలనుకుంటే బట్టి గుడక తినచ్చు, అంత బాగుంటుంది. ఇట్లా బట్టి గుడక తినచ్చు, ఇది అంత బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేసే వరకునే తగ్గట్లే. వట్టి గుడక తినచ్చు, ఎంత ఉడికింది మెత్తగా దూదు వేసుకుంటుంది. కుక్కర్లో వేసుకుంటేనే మంచిగా ఉడుకుతాయి ఇవైనా. అమ్మా లైక్ చేయండి, ఎట్లా వచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చలేదు అనుకో వదిలేయండి. కమ్మతనం అయితే సూపర్. ఇట్లా చేసుకొని ఇట్లా ఇట్లా తినవచ్చు. పిల్లలు ఇష్టపడతారు ఇట్లా పట్టుకొని తినవచ్చు. టేస్ట్ బాగుంది. సరే.